హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం భరించే బాధకి, పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు. మీతో లాభం ఉన్నంత వరకే ఏ రిలేషన్ అయినా. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిసిందా, ఆ తర్వాత మీ ముఖం కూడా ఎవడు చూడడు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. లోకం చాలా వింతైనది. నీ దగ్గర ఉంటే ఈర్ష్యపడుతుంది, ఏమీ లేకపోతే చులకనగా చూస్తుంది. అందుకే ఎవరి కోసమో కాకుండా నీ కోసం నువ్వు బ్రతుకు. అందం అనేది నువ్వు వేసుకునే బట్టల్లో లేదు, నువ్వు పలకరించే మాటలో ఉంది. ముఖం మీద నవ్వులేని అందం, సువాసన లేని కాగితపు పువ్వు ఒకటే. కన్నీళ్లు రావడం బలహీనత కాదు, అది నీ మనసులో ఇంకా మంచితనం మిగిలే ఉంది అనడానికి నిదర్శనం. రాయికి కన్నీళ్లు రావు, మనిషికే వస్తాయి. డబ్బు అనేది సముద్రం లాంటిది, ఎంత తాగినా దాహం తీరదు. కానీ కుటుంబం అనేది మంచినీటి బావి లాంటిది, ఎంత తోడినా ప్రేమ తగ్గదు. జీవితం అంటే ఒక్కటే అవకాశం. దాన్ని ఇతరులని ఏడిపించడానికి వాడుకుంటావో లేక నలుగురిని నవ్వించడానికి వాడుకుంటావో నీ ఇష్టం. పెద్దలు చెప్పే మంచి మాటలు పురాణాల్లా పాతవి అనిపించవచ్చు, కానీ అవి నీ జీవితం తలకిందులు కాకుండా కాపాడే ప్రాణాలు. నమ్మకం అనేది ఒక సన్నని దారం లాంటిది. ఒక్కసారి తెగితే ముడి వేయొచ్చు, కానీ ఆ ముడి ఎప్పుడూ ఒక గుర్తులా మిగిలిపోతూనే ఉంటుంది. కూతురు పుడితే మహాలక్ష్మి వచ్చింది అనుకుంటాం, కానీ అదే కూతురు అత్తారింటికి వెళ్తుంటే ఆ మహాలక్ష్మిని సాగనంపుతున్నామా లేక ఆ ఇంటికి కాపలాదారుగా పంపుతున్నామా అని ఆలోచించరు. శిఖరం అంత ఎత్తుకు ఎదగడం ముఖ్యం కాదు, అక్కడ గాలి వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడటం ముఖ్యం. ఓకే అండి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నన్ను మోటివేట్ చేసిన వారు అవుతారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.